स्वामी जगमेले परमात्मा ఎవరితో మొరలిడుతూ ఒక చూపకు తాళను కోరాజగరజనుడని నగుమోముదరలేని నాదారి తెలిసి హనుమంతుడు నా పూజా ఫలమా, నా నోము ఫలమా, నా జీవాధారమా, స్వామి నా తారక మంత్ర రాజమా రామచంద్ర అని ఆయన పాదాల మీద పడిపోయి ప్రార్థించాడు. రఘువంశసుత బుద్ధిచంద్రశ్రీ रघुवंशसुता बुद्धिचन्द्रसी रघुवंशसुता बुद्धिचन्द्रसी रघुवंशसुता
స్వామి అర్థమైంది. లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి నా తారక మంత్ర రాజ ఫలమా రామప్రభో, ఇప్పుడే సుగ్రీవుల వారు మీ స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మణుల వారు చెప్పారు, సుగ్రీవుడనే కపిరాజు ఉన్నాడట, ఆ వానర రాజుతో మేము ఇక్కడ సహాయాన్ని అర్థించి వారి సహాయం కోసమని వారిని వెతుకుతూ ఉన్నాం అనగానే వారు ఋష్యముఖాద్రి మీద ఉన్నారు. మహారాజా, మీరు ఇక్కడేదో ఈ పండ్లు ఫలాలను ఆరగించి కాసింత ఈ చల్లనైనటువంటి ఈ చలువరాళ్ల పైన మీరు విశ్రాంతి తీసుకోండి, ఈ లోపల మా మహారాజు గారిని వారి అనుమతి తీసుకుంటానన్నాడు. ఎంత కర్తవ్య దీక్ష! నా ఉపాసన దైవాన్ని కదా భుజం ఎక్కువ తీసుకెళ్ళిపోతానని అనలేదు. అక్కడ మహారాజు గారి యొక్క మంత్రాంగం, హనుమంతుడి మంత్రాంగం ఎలా ఉంటుందంటే ఎంత సమర్థవంతంగా ఉంటుందంటే అలా ఉంటుంది. తిన్నగా వెళ్ళిపోయినాడు. తిన్నగా వెళ్ళి ఆ సుగ్రీవుడి దగ్గర దిగి ఆ సుగ్రీవుల వారితో అన్నారు, నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు మహారాజా, వచ్చిన వారు సామాన్యులు కాదు, నా ఉపాసన దైవం అని చెప్పలేదు, మహాపరాక్రమోపేతులైనటువంటి వారు, రావణాసురుడి యొక్క సమానమైనటువంటి వారిని దండకారణ్యంలో 1 గంటలో నిలబడి 14,000 మంది రాక్షసులను ఒక్క కోదండంతో చంపేశారు. ఇది రామపరాక్రమం. అనేక మంది కోట్లాది మంది రాక్షసులను వెంట పెట్టుకుని వెళ్ళి ఏ దండకారణ్యంలో రాక్షసులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి రావణాసురుడు 14 లోకాలలో ఉన్న వాళ్ళని జయించారు. అటువంటి రాక్షసులందరినీ, రావణాసుడితో సమానమైన పరాక్రమాన్ని కలిగిన రాక్షసులను రామచంద్రమూర్తి దండకారణ్యంలో ఒక్కడుగా నిలబడి 14,000 మందిని గంటన్నర యుద్ధంలో నేల మీద ప్రాణాలు లేకుండా పడవేశాడు. అది రామ పరాక్రమం. చండ ప్రచండ పరాక్రముడైన రాముడు కనుక కోదండాన్ని ఎక్కువ పెడితే సృష్టి అంతా కూడా తలవంచాల్సిందే. ఎందుకు తలవంచుతుందో తెలుసా అండి? రాముడు కోదండం ఇలా ఉందిటండి, అది ఆకాశంలోనికి వెళ్ళగానే మండలాకారంలో మారిపోయిందిట. రాముడు ఎటు తిప్పితే ఆ ధనస్సు అటు తిరుగుతుంది. అటువంటి రామ పరాక్రమాన్ని ఈ రోజున నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు దైవం. ఒక్కొక్కసారి భగవంతుడు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు, అనుగ్రహం చూపించాలి అని. అది మనం తెలుసుకోగలిగేటువంటి స్థితిలో ఉండాలి, అంతే మరి. అటువంటి రామ ప్రభు ఈ రోజున మన భాగ్యం పడి మన దగ్గరికి వచ్చారు. మీరేమీ ఆలోచించకండి, ఆయనతో స్నేహాన్ని కుదిరిస్తా. మీ స్నేహము లోక కళ్యాణ కాలం. 2 దుర్మార్గులు ఉన్నారు ఈ త్రేతాయుగంలో, ఒకడు మీ అన్న, ఒకడు రావణాసురుడు. వాళ్ళిద్దరిని ఇక్కడ తెరిస్తే సృష్టి అంతా చల్లబడిపోతుంది. పాపాత్ముల భారాన్ని భూమి భరించలేకుండా ఉంది. అందువల్ల నా మాటలు నమ్మండి అని ఒక మాట చెప్పాడు మా గురువు గారైన రాజశేఖర్ లక్ష్మీరావు గారు. ఈ సందర్భంగా హనుమంతుడు మంత్రాంగం ఎంత బాగా చేస్తాడు సుగ్రీవుడితో చెప్పినటువంటి మాటల్లో చెప్పారు. శ్రీరాముని సన్నిధి ఆశ్రిత కదిపెనిధి లీడర్కి కొన్ని క్వాలిటీలు ఉండాట. అందులో ఏముండాలో తెలుసా అండి? తన దగ్గర ఉండేటువంటి వాడు తెలిసి తెలియక చిన్న తప్పు చేసిన క్షమించేటువంటి క్షమాగుణం ఉండాలి. హనుమంతుడు అది నొక్కి చెప్తున్నాడు. మనము వానరులం కదా, చపలంతో ఒకవేళ మనం ఏమైనా నేరాలు చేసినట్లయితే ఆ రాముడు ఎటువంటి వాడు తెలుసా? నేరాలెన్న కయ్యకాచు దొర మన దశరథి దయాపయోనిధి. మన పుణ్యము పండే నేడు మంచి తోడు దొరకినాడు గనుడా రాముని కన్న మిన్న జగతి లేడగో. హనుమాని మాటలు నా గుండెల పైన అమృతాల చల్లులను కురిపిస్తున్నాయ్యా. వెళ్ళు, వెంటనే రామలక్ష్మణులను వెంటబెట్టుకొని తక్షణమే ఈ కొండ మీద తీసుకుని వచ్చేయన్నారు. అలా మహారాజు గారి యొక్క ఆజ్ఞ జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క మాటలు విని హనుమంతుల వారు వాయువేగ మనోవేగాలతో రామలక్ష్మణుడు ఉన్నటువంటి పంపా సరోవరం దగ్గరికి వచ్చేసాడు. ఆయన ఆ రామలక్ష్మణులు ఉన్నటువంటి సరోవరం దగ్గరికి, పంపా నది దగ్గరికి వచ్చి ఆ సుగ్రీవుడి యొక్క ఆజ్ఞను వినిపించి, ఆ కొండ మీదకు మమ్మల్ని ఎలా తీసుకుని వెళ్ళగలవయ్యా? అంత
అన్నాడు. రామప్రభ మిమ్మల్ని ఇద్దరిని నా భుజాల మీద ఎక్కించుకుంటాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు లక్ష్మణుడు చూశాట, ఆయన ఎవరో తెలుసా, నేనెవరినో తెలుసా, మమ్మల్ని భుజాల మీద మొయ్యగలవా? ఒక ఆయన 14 లోకాలు బుజ్జలో దాచుకున్నటువంటి సాక్షాత్ నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తిని తన మీద మోస్తూ ఉన్న ఆదిశేషుడు యొక్క అవతార లక్ష్మణుల వారు. వాళ్ళని ఎత్తగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా ఈ త్రేతాయుగంలో అంటే ఒక్క హనుమంతుడు తప్ప వాళ్ళని ఎత్తగలిగిన వాడు ఇంకెవరూ లేచండి. అందువల్ల రాజా రామచంద్రమూర్తికి హనుమానికి అటువంటి రామ లక్ష్మణులను తన భుజాల మీద ఎక్కించుకొని పరమానంద భరితుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు దిక్కులు పిక్కటిలేలాగా రామనామ స్మరణం చేస్తూ ఒక్కసారిగా ఆ మహానుభావుడు వచ్చేస్తున్నట్ట. కమలాబ్ద కుల కలశాబ్ది చంద్ర కమలాబ్ద కుల కలశాబ్ది చంద్ర కమలాబ్ద కుల కలశాబ్ది చంద్ర తావుమయ్య మమ్మో తావుమయ్య మమ్మో కరుణ సముద్ర కమలాబ్ద కుల కలశాబ్ది చంద్ర తావుమయ్య మమ్మో కరుణ సముద్ర కమలాబ్ద కుల కలశాబ్ది చంద్ర.
ఎదురుగుండా సుగ్రీవుడు ఉన్నాడు. అసలు ఆ మనోహర మంచుల ఆ పరాక్రమంతో ఉన్నటువంటి రాముడిని చూడగానే సుగ్రీవుడు తన ఆవేదనంతా తీరిపోయింది అనుకున్నాడు. చూస్తూ ఉన్నాడు. మహారాజా ముందరికి రండి అన్నాడు. అసలు కార్యక్రమం ఇక్కడ చేశాడు. అగ్నిహోత్ర సాక్ష్యం దేనికి కావాలండి? భార్య భర్తలిద్దరికీ కావాలి. కానీ ఇటువంటి అగ్నిహోత్రాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు. అగ్ని సాక్షిగా ఇద్దరి చేత ప్రమాణం చేయించాడు. ఎందుకంటే స్నేహం అనేటువంటిది పవిత్రంగా, అంత పవిత్రంగా ఉండాలి. అగ్ని సాక్ష్యం అని చెప్పి ఆ అగ్నిని అక్కడ కల్పించి పంచభూతాల సాక్షిగా రాముడికి సుగ్రీవుడికి ఆయన ప్రమాణం చేయించారండి హనుమంతుల వారికి. ఇది మంత్రాంగం. ఇద్దరి చేత ప్రమాణం చేయించారన్నమాట. కష్ట సుఖముల యందు కానీ ఆవేశాల యందు కానీ ఒకవేళ నిలకడ తప్పినప్పటికీ కూడా ఒకరిని ఒకరు నిందించుకున్నాము, ఒకరిని ఒకరము విడిచిపెట్టాము. ఎవరి కార్యంలో అయినప్పటికీ కూడా ఒకే విధమైనటువంటి స్నేహాన్ని కలిగి ఉంటాము. ఏనాటికి పొసగము అనేటువంటి మాట ఉండదు మా జీవితంలో. ఆ జన్మాంతము కూడా రామ సుగ్రీవుల మైత్రి అంటే రామ సుగ్రీవుల మైత్రియే. స్నేహం అనేటువంటిది అలా ఉంటూ ఉండాలండి. స్నేహితుడు అనేటువంటి వాడిని స్నేహం చేశాము అని అంటే వాడిలో ఉండేటువంటి మంచిని ఎలా స్వీకరించాలో, వాడిలో ఏమైనా బలహీనతలు చిన్న చిన్న పొరపాట్లు అంటే కూడా చచ్చినట్టు భరించాల్సిందే. అలాంటి వాడితే స్నేహం చేయాలైతే స్నేహం చేయకూడదు. మీ స్నేహితుడిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అనమాట. ప్రమాదకరమైనటువంటిది అయితే వదిలేయాలి తప్ప చిన్న చిన్నవి అయితే ఏం చేయాలి? మన్నించాలన్నమాట. అలా రామ సుగ్రీవుల చేత ప్రమాణం చేయించాడండి. ఎప్పటికీ ఒకరినొకరు విడిపోకుండా ఈ లోకం ఉద్ధరింపబడాలంటే వాడిద్దరు ఒకటి కావాలి. సూర్యశక్తితో ఉన్నటువంటి సుగ్రీవుల వారు, సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి, వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటేనే అధర్మము అణచివేయబడుతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి శ్లోకానికి ఇద్దరు కూడా ప్రత్యక్ష నిదర్శనం. ఒక వంక సుగ్రీవుడు, ఒక వంక రామచంద్రమూర్తి. అలా వాళ్ళిద్దరి చేత ప్రమాణం చేయించారు. అదే విధంగా సుగ్రీవుడికి వాలిని చంపించి ఆయనకు రాజ్యం వచ్చేటట్లుగా చేసినటువంటి వాడు ఎవరు అని అంటే హనుమంతుల వారి. అందులో సంశయ. ఆ తర్వాత రామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని సాధించడానికి ఉన్నటువంటి వాడు కాబట్టి రాముని చేత ప్రసాదింపబడినటువంటి ముద్రికను తీసుకున్నాడు సీతాన్వేషణం చేయడానికి తిన్నగా చేరుకొని సముద్రం ఎదుట 25,000 మంది కపి సైన్యంతో చేరుకొని అందరూ మా వల్ల కాదు అని వదిలివేస్తే ఏం చేశాడండి? అప్పుడు జాంబవంతుల వారు వీడి బలాన్ని వీడికి గుర్తు చేయాలని ఆనాటి మునీశ్వరుల శాపంతో మర్చిపోయాడు. మన వాడి బలాన్ని మనకు గుర్తు చేయాలని. జాంబవంతుడు గుర్తు చేయడం కూడా కాదు, హనుమంతుడు కార్యాన్ని సాధించుకోవాలంటే మనం కూడా ఆయన బలాన్ని ఆయన గుర్తు చేయాలి. ఆయన అంతటి వాడు. ఆయన అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎంతటి మహానుభావుడి, ఎన్నెన్ని సాధించినటువంటి వాడి, వాళ్ళను ధరించిన వాడు, అది దాటిన వాడి, ఇది ఎగిరిన వాడి, అది దూకిన వాడు అంటేనే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడనమాట హనుమంతుల వారు. అందువల్ల జాంబవంతుల వారు చెప్పారు, ఉత్తిష్ట హరిషార్దూల లంకయస్వ మహానవో. ఉత్తిష్ట హరిషార్దూల లంకయస్వ మహానవో. ఎలా గుర్తు చేశాడో చూడండి. ఒక్కసారి ఎగిరావు అని అంటే పైనున్న లోకాలన్నీ కిందపడిపోకుండా ఉంటాయా? త్రొక్కితివే భువనములెల్ల దట్టముగా అట్టగట్టకునే ఊదితివేని మహోదధులన్నయు చిరుతుప్పరై మింట చెదరకునే. త్రొక్కితివేని మేరు ధరాధరం వైన మరి తుమురై మత్సమాయకునే. కమరూపివి అప్రతిహత గతివి నీవు మనోవేగము గలవాడవు. నీ మహత్వము కింతయు నీకే తెలియదు, నీ మహత్వము కింతయు నీవే ఎరుగవు. కాని హనుమన్న నీవు సాక్షాత్తు శివుడవు.
కామరూపివి, వాయువు కన్నా వేగంగా వెలిగినటువంటి వాడివి, ఏదైనా సాధించగలిగినటువంటి వాడివి, పంచభూతాలను వశం చేసుకోగలిగినటువంటి వాడివి, అష్టదిక్పాలకులను కూడా నీ వెంట తీసుకుని వెళ్ళగలిగినటువంటి మహాప్రతాపుడవు, పుట్టగానే సూర్యుడిని అందుకున్నటువంటి మహావీరుడా, రామనామ జపంతో సంసార సముద్రాన్ని దాటిన వాడివి నువ్వు. ఈ సముద్రాన్ని దాటడంత అనగా ఎంతనైనా నీవు అనగానే ఒక్కొక్క పొగడ్తకి ఒక్కొక్క ఆకారాన్ని ధరించేసేటండి మహానుభావుడు. ఎలా ఉన్నాడు అన్నమయ్య వర్ణించినటువంటి హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడ